హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రొయ్యల కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ రొయ్యల కర్రీ వచ్చేసి చపాతీలోకి, జొన్న రొట్టెకి, పూరీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రొయ్యల కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ విధంగా కలిపి ఈ విధంగా దాంట్లో ముక్క పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా సూపర్ రొయ్యల కర్రీ. రొయ్యల్ని మనం ఫస్ట్ తీసుకొని ఉప్పు పసుపు వేసి కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఉప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న స్మెల్ మొత్తం పోయి మనకు టేస్ట్గా వస్తుంది రొయ్యల కర్రీ. ఆలోపు కొద్దిగా నేను ఉల్లిపాయలు టమాటాలను కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే రొయ్యల్ని ఈ విధంగా ఒక దాంట్లో వాటర్ అంతా పోయే వరకు పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ అనేది ఆన్ చేసేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఫస్ట్ మనం రొయ్యలని ఫ్రై చేసేసుకోవాలి. ఓన్లీ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు. రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీంట్లో కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను. మీకు ఎంత కారమో అంత కారం తీసుకోండి. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొద్దిగా కారం మాత్రమే తీసుకున్నాను. ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మనము రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి రొయ్యల్ని తొందరగా ఉడికిపోతాయి. దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసి చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎంతో హెల్దీ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో హెల్దీ రొయ్యల కర్రీ. ఇలాంటి ఆరోగ్యకరమైన రొయ్యల కర్రీ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. రొయ్యలు చాలా మంచిది. మటన్ కంటే రొయ్యలే బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.